తెలంగాణ ఆటో డ్రైవర్లు రేపు చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. రేవంత్ సర్కార్ తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో నిరసన బాట పట్టిన ఆటో డ్రైవర్లు రేపు చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. ఇప్పటికే ఈ విషయంలో శాసనసభ సాక్షిగా బీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ఆటో డ్రైవర్ల వేషధారణతో అసెంబ్లీకి హాజరయ్యారు. అంతేకాదు ఆటో నడుపుతూ అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా 8 లక్షల మంది ఆటో డ్రైవర్లకు ఎన్నో హామీలు ఇచ్చిందని, ఆ హామీలు ఏవీ అమలు కాలేదని ఆరోపించారు. 93 మంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు. ఆటో కార్మికులు ధైర్యాన్ని కోల్పోవద్దని, వారికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.